30,65,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్ల పట్టాలిస్తే సరిపోదు, ఇళ్ల పట్టాలతో సరిపెట్టుకోకూడదు అని చెప్పేసి 21 లక్షల మందికి 21,75,000 మందికి ఈ రోజున గృహ నిర్మాణం ఒక యజ్ఞంలాగా తీసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే 21,75,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 21,75,000 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈపాటికే కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా దర్జాగా జయ హో జగనన్న అని చెప్పేసి నినదిస్తూ ఉంటే పచ్చి దుర్మార్గుల్లాగా ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ఆన్లైన్, ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా? దేని మీద? ఎప్పుడైనా సరే నువ్వు స్పందించావా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి, లేదంటే 150 కోట్లు కొట్టేసిన చంద్రబాబు నాయుడు మీద, లేతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనో, లేకపోతే ఇంకోటో మేము కూడా లెటర్ రాయిపోతా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టింది, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనీ లాండరింగ్ అతనికి ఏ విధంగా జరిగింది, దాని ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు కూడా లెటర్ రాస్తాం. ఎంత దుర్మార్గులే మీరు! ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఆ రోజు 2014లో నువ్వు కూడా భాగస్వామ్యం కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసే కదా పోటీ చేశారు.